హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. మొన్న మనము హార్వెస్ట్ చేసాం కదండి పసుపు. ఈరోజు అదే బాగా చాప్స్ చేసి ఎండబెట్టేసాను. చూడండి, గలగలగల అంటే బాగా ఎండిపోయినాయి. ఇవి ఉడకబెట్టినాయండి, ఎల్లోగా ఉండేవి ఉడకబెట్టినాయి. చూడండి, గలగల పెళ అంటే ఎండిపోయినాయి బాగా. చూడండి, ఎన్ని ఉడకబెట్టినాయండి ఇవి. ఇది పచ్చి అండి, వైట్గా ఉండేవి పచ్చి, బాగా ఎండిపోయినాయి. ఇంకా లోపలికి వెళ్ళి మిక్సీకి వేసుకుందామండి. ఇవి గాలి వస్తే ఇవన్నీ ఎగిరిపోతున్నాయండి. చాలా వరకు ఎగిరిపోయినాయి అనుకుంటా, మేము గమనించలేదు. ఇవన్నీ ఒక దాంట్లో పోసేసుకుంటా, బాగా ఎండిపోయినాయి. ఇంకా లోపలికి వెళ్ళి మిక్సీకి వేసుకుందానండి పసుపు. ఫస్ట్ పచ్చి వేస్తున్నానండి. పచ్చి మిక్సీ కొట్టుకున్న తర్వాత ఈ ఉడకబెట్టి మళ్ళీ వేద్దాం. కొంచెం కొంచెం వేసుకుందామండి. మిక్సీ కొట్టేసేదానా. చూడండి, లెమన్ ఎల్లో మంచి స్మెల్ వస్తుందండి, భలే స్మెల్. ఇలాగా అన్నీ మిక్సీకి వేసేసుకుందాం కొంచెం కొంచెంగా. పచ్చి పసుపు అయిపోయిందండి, ఇంతవరకు వచ్చింది. చూడండి, ఇది మళ్ళీ మనము వస్త్రంతో మనం మెత్తంగా చేసుకోవాలి. కొంచెం బరగ్గా ఉంది. చూడండి, మంచి స్మెల్. మామూలుగా తెల్లగా ఉన్నింది, మిక్సీ పట్టేసరికి ఎల్లో ఇష్ వచ్చేసింది. ఇప్పుడు ఇవి వేసుకుందామండి. వేసుకొని ఒకేసారి మనం కట్టుకుందాం అనగా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుంటున్నాం కదండి, కూరల పసుపు. మనం ఫేస్కి కాకుండా కూరల పసుపులో కొంచెం మిరియాలు వేస్తే చాలా మంచిదంటండి. కేజీకి 20 గ్రామ్స్ మిరియాలు. అంటే మనము పసుపు బాడీలోకి తీసుకుంటే, మనం ప్రతి కూరలో కానీ తాళింపులో కానీ ప్రతి వాటిల్లో మనం పసుపు వేసుకుంటాం కదా. మనం పసుపుతో పాటు మిరియాలు కానీ వేసుకుంటే దాని ఫలితాలు రెట్టింపు కాదండి, 2000 సార్లు రెట్టింపు ఫలితాలు కానీ ఉంటాయంట. అందుకని మిరియాలు 2 స్పూన్లు వేస్తున్నానండి. అంటే కేజీకి 20 గ్రామ్స్ మిరియాలు వేసుకుంటే చాలా మంచిదంట. క్యాన్సర్ కూడా అన్నిటికీ మంచిదంట అండి. అంటే మనం పసుపుకి మనం యాంటీబయాటిక్స్ కూడా వాడతాం కాబట్టి అన్నిటికీ మంచిదంట. అందుకని పసుపు వేసుకునేటప్పుడు, మనం ఉడకబెట్టిన పసుపు కొమ్ములతో వేసుకునేటప్పుడు ఖచ్చితంగా మిరియాలు వేసుకోండి. నాకు నా మాలాద్రి గారని నెల్లూరులో ఉన్నారు, ఆయన వాళ్ళ డాక్టర్ చెప్పారంట. నేను ఇలా పసుపు వేస్తున్నానని చెప్పిన తర్వాత ఈ టిప్స్ కూడా చెప్పండి మేడం, అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నాకు ఫోన్ చేసి అది పనికి చెప్పారు. మీరు ఇట్లా పసుపు కొమ్ములతో పసుపు చేసుకోకుండా విడిగా మనం అదే పసుపు తెచ్చుకుంటాం కదా, అప్పుడైనా కూడా కొంచెం మిరియాలు వేసుకొని మిక్సీ పట్టేసి పెట్టుకోండి. ఇప్పుడు హెల్త్కి మంచిది అన్నప్పుడు మనం చేసే తప్పు లేదు కాబట్టి, అందులో మిరియాలే కాబట్టి చేసుకోండి. నేను ఒక ఫుల్ 2 స్పూన్స్ వేసానండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని మిక్సీ పట్టేస్తాము. ఇది మూత ఏది, సరే మిక్సీ పట్టేస్తామండి. ఇది లాస్ట్ అయిపోయిందండి, మిక్సీ కూడా అంతా అయిపోయింది. లాస్ట్ మిక్సీ వేసాను చూడండి, అది కూడా లాస్ట్ వేస్తున్నాను. ఇది చూడండి, పక్కన మిరియాలు వేసిందని కొంచెం డార్క్గా ఉంది కదా, అది మిరియాలు వేసిన. ఇది మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది.
అసలు అంతా మిరియాల పొడి అన్నీ ఏసాం గదా! గుమ స్మెల్ అండి. ముక్కులో అదిరిపోతున్నాయి. ఘాటు ఎక్కువుంది బాగా. సారీ అండి. వాయిస్ లాస్ట్ వీడియోలకి మైక్ ఆఫ్ అయిపోయింది. నేను చూసుకోలేదు. అందుకని వాయిస్ ఇస్తున్నాను. ఏమనుకోకుండా కొంచెం దయచేసి అందరూ వినండి. అన్నీ కలుపుకున్నానండి. ఇది పచ్చి పసుపుతో చేసింది గదండీ! మీరు మిరియాలు గబక్కన అది కన్‌ఫ్యూజ్ అయ్యి దీంట్లో వాడతారేమో ఫేస్‌కి అంత పూసుకోవాలనుకున్నప్పుడు మిరియాలు అనేస్తే ఘాటెక్కిపోద్ది. అది చూసుకోండి గబక్కన అంత పసుపులా గాకుండా కేవలం వంట పసుపులోనే మనం మిరియాలు వేయాలి. పచ్చి పసుపులో వేయాల్సిన అవసరం లేదు. అది కొంచెం చూసుకోండి. తర్వాత జల్లెడ పడితే సరిగ్గా రాదని జెప్పి క్లాత్ తీసుకుంటున్నానండి. క్లాత్‌తో అయితే కొంచెం మెత్తంగా వస్తదని. అది గూడా లావు క్లాత్ అండి కొంచెం. ఇంకా పలచటిది తీసుకోవాలా. నా దగ్గర ప్రస్తుతానికి ఏం లేదు. ఫస్ట్ టైమ్ అండి అట్ట కట్టడము. ఏదో ట్రై చేస్తున్నాను. అది నా దగ్గర అదే అక్కడ దివాన్ ఉంది. ఆ దివాన్‌కేసి కట్టి నేను చేద్దామని. జల్లెడతో అయితే కొంచెం బరగ్గా వస్తదని జెప్పి నేను క్లాత్‌తో తీసుకుంటున్నానండి. ముడి గూడా ఒక్క ముడే వచ్చిందండి. గట్టిగా ఏస్తే అది ఊడలేదులెండి. ఇదిగో కొంచెం క్లాత్‌లో తీసుకున్నా. కొంచెం కొంచెమే తీసుకుంటున్నానండి. జల్లెడైతే స్పీడ్‌గా వస్తది. క్లాత్ కాబట్టి కొంచెం లేట్ ప్రాసెస్సు. చాలా సేపు పట్టిందండి. కొంచెం గట్టిగా అనాలి. మనం కూరల్లో కొద్దిగా వరకున్నా పర్వాలేదు గానీ, మనం దేవుడికి అయినప్పుడు కొంచెం సాఫ్ట్‌గా ఉంటే బావుంటది కదా! కొంచెం టైం పట్టిందండి. పసుపు అంతా నేను క్లాత్‌తో అట్ట చేసేసరికి. అప్పుడైతే నేను ఫ్లోలో అన్నీ మాట్లాడేసానండి. ఇప్పుడు నాకేం మాట రావడం లేదు. మీరు ఆ! ఆ ఫ్లోలో అన్నీ వచ్చేస్తాయండి. ఇప్పుడు కొంచెం ఇదిగా ఉంది. నేను మైక్ చూసుకోవటం మర్చిపోయాను. చూడండి ఎంత సాఫ్ట్‌గా పడుతుందో కింద. నాకు 1 అవర్ పట్టిందండి ఇన్ని నేను చేసుకునేసరికి. జల్లెడతో అయితే కేవలం 5 నిమిషాలు అయిపోద్ది. చూడండి మెత్తగా బాగొచ్చింది. చూడండి లాస్ట్ అయిపోయిందండి. ఇంకొక్కసారికే ఉంది. పర్వాలేదండి బానే వచ్చింది పసుపు. పోయినసారి అయితే చిన్న డబ్బాకొచ్చింది. ఈసారి బానే వచ్చింది. అయి ఎండిపోయేసరికి చాలా తక్కువయిందండి క్వాంటిటీ చాలా తగ్గిపోయింది. చూడండి తాంబలంలో ఎంత బాగుందో. గాలికంతా ఎగిరిపోతుందండి. ఫ్యాన్ గూడా ఆపేసుకున్నాను. ఆ తర్వాత ఈ జల్లెడ పట్టిన తర్వాత కొంచెం వేస్ట్ వచ్చిందండి. తర్వాత మళ్ళీ మేము మిక్సీలో మళ్ళీ వేసుకుందాంలే నేను పక్కన పెట్టేసాను. చూడండి కలర్స్ ఎంత డిఫరెన్స్ ఉందో. అది లైటు మ్యాంగో కలరు యెల్లో. ఇది కొంచెం డార్క్ వచ్చింది. ఇది చూడండి ఈ మూట నేను పోయినసారి హార్వెస్ట్ చేసినప్పుడు మెయిన్ స్టెమ్ ఉంది కదండీ! అయన్నీ తీసి పెట్టుకున్నాను. నేను గ్రో బ్యాగ్‌లో ఏసినవి చూపియలేదండి. నెక్స్ట్ టైమ్ చూపిస్తాను. చూడండి చాంగడ్డల్లాగా ఉన్నాయి గదా! మధ్యలో ఆ లావు లావువి తీసి పెట్టుకున్నాను. మెయిన్ అవి వేసుకుంటే తొందరగా వస్తాయంట. సైడు పిలకలు గూడా వస్తాయంట. కానీ ఇవి మెయిన్‌గా ఇవి వేస్తే బెటర్ అని జెప్పి అన్నారు. అందుకని నేను అయన్నీ ఉన్నయన్నీ తీసి పెట్టేసుకున్నాను. ఎవరైనా మా చెల్లెళ్ళు గాని ఎవరైనా అడిగితే ఇద్దామని జెప్పి నేను కొంచెం ఎక్స్‌ట్రానే తీసి పెట్టుకున్నానండి. ఈసారి మీకు మేలో ఎన్ని నాటాలండి. మేలో గ్రో బ్యాగ్‌లో 4 గాని, 5 గాని వేయాలి. ఈసారి నేను అన్ని వీడియో తీసి మీకు క్రాప్ అయిందాక మీకు చూపిస్తాను. అట్ట క్లాత్‌తో చుట్టేసుకుంటే ఆటోమేటిక్‌గా మేకి మోవులొచ్చేస్తాయండి. మనమేమి చూడబడలేదు. నేను పోయినసారి అయితే జూన్‌లో వేశాను. అందుకని 1 మంతు లేట్‌గా హార్వెస్ట్ చేశాను. ఈసారి కరెక్ట్ టైంకి గుర్తుపెట్టుకొని చేయాలండి. మర్చిపోతాం గబక్కన లోపలుంటే. వేరే వాళ్ళ వీడియోలు చూసుకొని అప్పుడు గుర్తొస్తది గబాన. అయన్నీ నేను పక్కన స్టోర్ చేసుకుంటాను పక్కన.
మీకు దొరికితే తెప్పించుకోండి మీరు కూడా, మార్కెట్లో అన్నీ దొరుకుతాయి. ఈ పసుపులోనే కొంచెం కుంకుమ రాళ్ళు అమ్ముతారంటండి, నాకు తెలీదు, నేను తెప్పించుకోలేదు. ఆ కుంకుమ రాళ్ళు కానీ వేస్తే కుంకుమ అవుద్ది. మనం మామూలుగా బొట్టు పెట్టుకున్నప్పుడు కొంచెం జిల్లా ఇన్ని వస్తాయి అంగట్లో కొన్నవి. మనం కుంకుమ రాళ్ళు తెచ్చుకొని ఆడించుకుంటే ఆ జిల్లా అని ఉండదు. పాపిట్లో నాకైతే వస్తుందండి, ఇమ్మీడియట్గా వస్తుంది. నెక్స్ట్ టైం నేను అవి తెచ్చుకొని ఆడిద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర లేవు. నెక్స్ట్ టైం ఆ వీడియో చూపిస్తానండి మీకు. అంతేనండి, అయిపోయింది వీడియో. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఈ పసుపు కొమ్ములతోటి నేను పసుపు బండిచ్చి నేను మిక్సీ పట్టుకొని పసుపు తయారు చేసుకున్నందుకు నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను ఫస్ట్ టైం ఇలా చేయటము. చూడండి ఎంత పసుపు వచ్చిందో, ఎంత మంచి కలరు. చూసేదానికేమో వైట్గా ఉన్నాయి, అవి ఎండేసరికి. మిక్సీ పెడితే అంత కలర్ వస్తుందా రాదా అనుకుంటాను నేను. చూడండి ఇదంతా వేస్టేజ్, నేను మళ్ళీ మిక్సీ పెట్టాలి. చూడండి మొత్తం అయిపోయింది. ఇది పచ్చి పసుపు అండి, డబ్బాలోకి తీసేస్తున్నాను. డబ్బా నిండా వచ్చేటట్టు ఉందండి. అసలు నాకైతే ఎంత హ్యాపీగా ఉందో. మనం పండగలకి, శ్రీరామనవమి, ఉగాదికి అట్ట మనం వినాయకుడిని చేసుకుంటాం కదా పసుపుతోటి, వాటి కోసం అండి. పాలల్లో వేసుకొని తాగొచ్చు. కేజీ డబ్బాలండి ఇవి. ఇది కూరలోకి. దీంట్లో కొంచెం మిరియాలు కూడా వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది బాగా. తర్వాత ఇంకో చిన్న డబ్బాలోకి తీసి పెట్టుకుంటే సరిపోద్ది, వాడుకునేదానికి, వంటింట్లో పెట్టుకునేదానికి. అది చిన్న డబ్బాలో తీస్తాము. ఇదిగోండి, ఇదొక కేజీ, ఇదొక కేజీ. భలే ఉన్నాయి కదా రెండు. చూసారు కదండి పసుపు. మళ్ళీ నేను నెక్స్ట్ మేలో వేస్తానండి. అప్పుడు నేను ఎలా వేసింది అది పూర్తి వీడియో నేను మళ్ళీ తీస్తాను. ఈసారి నేను వేసేది చూపించలేదు. మళ్ళీ హార్వెస్ట్ వచ్చేదాకా నేను అప్పుడప్పుడు వీడియోలు తీసి ఒకసారిగా అప్పుడు నేను పెడతానండి. మీరు కూడా తప్పకుండా పసుపు కొమ్ములు చదివిన ఫ్రెండ్స్ దగ్గర కానీ మార్కెట్లో దొరుకుతాయండి పచ్చివి. అవి తెచ్చుకొని గ్రో బ్యాగ్లో 4 కానీ 5 కానీ, పెద్ద గ్రో బ్యాగ్ కొంచెం ఉంటుంది కదా, దాంట్లో మటు ఖచ్చితంగా వేసుకోండి. మెయింటెనెన్స్ చాలా ఈజీ. అసలు మనకేమి మిల్లీ బగ్స్ ఏం పట్టవు. ఊరికి జస్ట్ వాటర్ ఇస్తే సరిపోద్దండి. ఒక మూల ఒక పక్కన పెట్టేసేయండి. మీరు కూడా పసుపు నాలాగా పసుపు హార్వెస్ట్ చేసుకొని ఇలాగ మిక్సీ పట్టుకొని వంటింట్లోకి అట్లా వాడుకోండి. అసలు ముందు హ్యాపీనెస్ ఇస్తుందండి మనకి. మనం పెంచాము అనే సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.